హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొత్త ప్రపంచానికి స్వాగతం. ఆరోగ్యమే నిజమైన ఆస్తి. హెల్దీగా టేస్టీగా ఈరోజు మనం చేసుకోబోయేది రాగి పాయసం మరియు రాగి లడ్డు. మొదట రాగి పాయసానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగి పౌడరు, హనీ, నెయ్యి, నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యం మరియు పాలు. ఎలా చేద్దాం చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ముందుగా నెయ్యి వేసుకోండి. చూసుకొని వేసుకుంటున్నాండి నెయ్యి. ఈ 1 కప్పు ఆ నెయ్యి కాగిన తర్వాత వేయాలండి. నెయ్యి కాగిన తర్వాత ఈ 1 కప్పు రాగి పిండి దీంట్లో వేసుకుందామండి. సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. రాగి పిండి బాగా వేగాలండి. కట్ చేస్తారులే. ఇంకా చూడండి, ఇలా రావాలండి. మంచిగా ఇలా వస్తుంది. ఇంకా అయిపోయిందండి. నేతిలో బాగా వేయించుకున్నాం. ఒక ప్లేట్లో తీసుకుందాం. నేను కుండ పెట్టుకున్నానండి. పాలు 1/2 లీటర్ పోసుకుంటున్నానండి. ½ లీటర్ ఒక పొంగొచ్చేలాగా ఒక పొంగు రానిండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక పొంగు వచ్చేదాకా. నేను ఈ పాలు ఫామ్ నుంచి తెచ్చుకున్నానండి. ఫామ్ వీడియో కూడా దీంట్లో అప్లోడ్ చేశాను, చూడండి మీరందరూ. ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లి చాలా మంచిదండి. ఈ పాయసం తాగడం వల్ల పాలు అనేవి మంచిగా ఉత్పత్తి అవుతాయండి. ఆ పాలు ఆ బిడ్డలు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచిదండి ఈ రాగి పాయసం. పొంగొచ్చిందండి. మనం సగ్గుబియ్యం వేసుకుందాం. ఇంకా సగ్గుబియ్యం వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత అండి ఇవన్నీ నేను సోక్ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు, వాల్నట్, సన్ఫ్లవర్ గింజలు అండ్ పుచ్చి గింజలు ఇవన్నీ నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకుని ఈ పాలల్లో వేస్తాను. ఎందుకంటే అండి పాలల్లో వేయడం వల్ల ఆ పాలు ఆ నట్స్ 2 మిక్స్ అవుతాయండి. టేస్ట్ భలే ఉంటుంది. అలాగే న్యూట్రియంట్స్ కూడా అండి ఇలా తీసుకోవడం వల్ల మనం ఒక 5 మినిట్స్ ఇలా ఇలా తిప్పుతూ ఉండండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. కలుపుకుంటూ ఉండండి. ఇలా పాలు అందులోకి అన్నీ మిక్స్ అయ్యేలోపు మనం కొద్దిగా పాలు కొద్దిగా మనం నేతిలో వేయించుకున్న రాగి పిండి ఉంది చూడండి, కొద్ది పాలు వేసి కలుపుకుంటూ ఉండండి. ఇలా కొద్దిగా వేసుకుంటుండండి. ఫస్ట్ వేసారనుకో చిలుగుద్ది. విస్కర్తో ఇలా బాగా అనుకోండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను నెయ్యి వేయను కదా. బాగా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. తర్వాత ఇదంతా దీంట్లో వేసుకోండి. మొత్తం వేసేసుకోండి. వేసుకొని కలుపుతూ ఉండండి, ఎందుకంటే పిండి మంచిగా అవుతుందండి. కలుపుతూనే ఉండాలి, ఉండలేకుండా. చూడండి ఇలా రావాలండి. మధ్య మధ్యలో మీకు థిక్గా అయిపోతే కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ వేసుకోండి. ఇలా వస్తుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నాం పాయసం? ఈ పాయసం నాకు మా జేజీ నేర్పించింది. మేము ఎండాకాల సెలవులు వెళ్ళినప్పుడు మాకు, మా అన్నయ్యకి, మా అక్కకి, మా అన్నకి అందరికి చేసి పెట్టేది.
అలాగే నాకు బేబీ తర్వాత పాలు ఎక్కువ రావాలని నాకు ఇది చేసి పెట్టేది మా చేసి. నేను శ్రావణ మాసాలు కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటాను నేను ఈ రాగి పాయసం. అయిపోయిందండి. ఇంకా దీంట్లో మీరు బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి. నేనైతే హనీ వేసుకుంటున్నానండి. ఈ బౌల్లో తీసుకుంటున్నాను కొద్దిగా. ఆహా, మళ్ళీ స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. ఇంట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడే హనీ వేసుకోండి. నేను ఒక కప్ వేస్తున్నానండి. ఇది బయట ఫామ్లో తీసుకున్నాను నేను హనీ. బాగా మిక్స్ చేసుకోండి, మిక్స్ అయిపోతుంది. చూడండి ఇదో మారిపోతుంది హనీ వేసిన వల్ల. చూడండి కొద్దిగా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోయిందండి. దీంట్లోకి ఇప్పుడు కొద్ది కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తానండి. ఇది ఆప్షనల్లో. ఇంకా అయిపోయిందండి వేడి వేడి రాగి పాయసం. రాగులడ్డుకి కావాల్సిన పదార్థాలండి. మొదటిగా రాగి పిండి, నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొన్ని నువ్వులు, బెల్లం పౌడర్, డేట్స్ మరియు ఈ బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ అండి. ముందుగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కాగిన తర్వాత రాగి పిండి అండి. నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. బాగా కలుపుతూ ఉండాలండి. పిండి అంతా ఏగాలండి ఇలా మంచిగా నెయ్యిలో. ఒకవేళ నెయ్యి సరిపోతే 1 స్పూన్ మళ్ళీ వేసుకోండి. స్మెల్ వస్తుందండి, నెయ్యి రాగి పిండి ఏగే స్మెల్ ఇలా వస్తుంది. కొద్దిగా వేస్తాను నేను. పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి. ఇలా వేయించుతూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఎందుకంటే ఇలాచీ పౌడరు పిండి మొత్తానికి కలసద్దండి, అప్పుడు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అయిపోయిందండి. చూడండి ఇలా వస్తుంది మంచిగా. ఇంకొక ప్లేట్లో తీసుకుందామండి. సిమ్లోనే ఎంచుకోండి, మ్యాక్సిమం బాగుంటుందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. తర్వాత అండి కొద్దిగా గీ వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసుకుందామండి. బాగా దూరగా వేయించుకోండి. ఈ నెయ్యి ఎందుకు ఎక్కువ వేసానంటే అండి దాంట్లో లడ్డులోకి సరిపోతుందని కొద్దిగా నెయ్యి ఎక్కువ తీసుకున్నాను. ఆవు నెయ్యే వాడండి. అయిపోయిందండి. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఈ బెల్లం పౌడర్ని దీంట్లో వేసుకుంటానండి. కొద్దిగా ఇలా గోరువెచ్చంగా ఉన్నప్పుడే వేయాలండి బెల్లం పౌడరు. ఎందుకంటే ఈ వేడికి కరుగుతుంది బెల్లం అనేది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ కొద్దిగా తీపి సరిపోతే మళ్ళీ ఇంకొద్దిగా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో వేసుకుందామండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఉండొచ్చేస్తుందండి మీరు ఆటోమేటిక్గా వేసుకున్న వల్ల. నెయ్యి ఉంది కదా, ఇదంతా మిక్స్ చేశానండి. ఇప్పుడు నేను డేట్స్ మిక్సీకి వేసుకున్నాను. ఈ డేట్స్ మొత్తం ఇట్లా వేసుకుంటాను. వేసుకొని కొద్దిగా నెయ్యి తరుపుకుంటా లడ్డు చేసుకుందాం. ఇంకా ఇలా లడ్డు చేయండి బాగా.
ఇలా అనుకుంటూ ఇలా చేయండి లడ్డూలు. మన పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ వాళ్ళకి పెట్టండి, మంచిగా తింటారు. అయిపోయిందండి లడ్డు. ఇంకా చూడండి. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.